నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ వైద్యం ఆరోగ్యంలో మనం మాట్లాడుకునే టాపిక్ ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏమిటి, ఎప్పుడు ఏర్పడతాయి, ఎందుకు వస్తాయి, అలాగే లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది మనకు తెలియజేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ శృతి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు స్టూడియో. హలో, థ్యాంక్ యూ. సో జనరలీ ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఏ ఏజ్ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు అంటారు? సో ట్యూబల్ బ్లాక్స్కి ఏజ్కి అలా రిలేషన్ ఏమి ఉండదండి. సో ట్యూబల్ బ్లాక్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యూబ్స్ అంటే ఏంటి? నార్మలీ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఒక యూట్రస్ ఉంటుంది. యూట్రస్ అంటే గర్భాశయం. గర్భాశయానికి రెండు వైపులా రెండు ఓవరీస్ ఉంటాయి అన్నమాట. ఓవరీస్ అంటే ఎగ్ బ్యాగ్స్, ఎగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఓవరీస్ అంటారు. ఈ గర్భాశయానికి ఓవరీస్కి కనెక్షన్ వచ్చేసి దాన్ని ట్యూబ్ అంటారు, ఫెలోపియన్ ట్యూబ్. రెండు వైపులా రెండు ట్యూబ్స్ ఉంటాయండి. ఈచ్ ట్యూబ్ వచ్చేసి 15 సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది. సో ఈ ఎగ్ అనేది ఓవరీ నుంచి రిలీజ్ అయిన తర్వాత ట్యూబ్ ద్వారా అది మనకి యూట్రస్ వైపుకి పుష్ అవుతుంది అనమాట. సో ఈ ఎగ్ని అదే టైంలో స్పర్మ్ కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఫెలోపియన్ ట్యూబ్లోనే ఫామ్ అవుతుంది. సో ఫర్టిలైజేషన్ జరిగేది ట్యూబ్లోనే. ఎంబ్రియో ఫార్మేషన్ అంటే మనకు ఫ్యూచర్లో బేబీగా ఏదైతే మనకు వస్తుందో ఆ బేబీ ఫామ్ అయ్యేది కూడా ఫెలోపియన్ ట్యూబ్లోనే. సో ట్యూబ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఫర్ రిప్రొడక్షన్. అంటే ప్రెగ్నెన్సీ రావడానికైనా దేనికైనా ట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మరి ట్యూబ్స్ బ్లాక్ అయితే ఏంటి ప్రాబ్లం? ట్యూబ్ బ్లాక్ అయినప్పుడు విడుదలయ్యే ఎగ్ అండ్ స్పర్మ్ కలవడంలో హిండ్రన్స్ అనేది ఏర్పడుతుంది. సో దీనివల్ల ఫర్టిలైజేషన్ జరగదు అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఎంబ్రియో కూడా అవ్వదన్నమాట. సో దిస్ ఇస్ ద రీజన్ ట్యూబల్ బ్లాక్స్ ఇన్ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్ అన్నమాట. సో మరి ట్యూబల్ బ్లాక్స్ చాలా ప్రమాదకరమా, లేదా వస్తే పోతాయా, అది పర్మనెంటా ఏంటి అని అడిగితే కనుక ట్యూబల్ బ్లాక్స్లో 2 టైప్స్ ఉంటాయండి. కొన్ని చాలా సాఫ్ట్ లైట్ బ్లాక్స్ ఉంటాయి. మేబీ మనం కొంచెం మెకానికల్ ప్రెషర్ ఇచ్చి వాటిని వాటర్తో మనం వాటర్ ఫ్లష్ ఇచ్చేసి కొంచెం పుష్ చేసినట్టయితే బ్లాక్స్ అనేవి క్లియర్ అవుతాయి. కానీ కొన్ని బ్లాక్స్ సిమెంట్ బ్లాక్స్ లాగా హార్డ్గా ఉంటాయి అన్నమాట. సో ఈ బ్లాక్స్ అనేవి మనం ఎంత ట్రై చేసినా మెడిసిన్స్ ద్వారాను సర్జరీ ద్వారాను కూడా క్లియర్ అవ్వడం చాలా కష్టం. సో ఇలాంటి ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళల్లో మనకి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ కన్సీవ్ అవ్వాలి అంటే దట్ ఈస్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. సో ఐవీఎఫ్లో మాత్రమే ఈ ట్యూబల్ బ్లాక్ ఉన్న వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చండి. సో ఇవి ఎందుకు వస్తాయి, అసలు ట్యూబల్ బ్లాక్స్ ఎవరికి వస్తాయి, ఎందుకు వస్తాయి? ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ రీజన్ మన ఇండియన్ కంట్రీలో చూసుకుంటే ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్ అండి. బికాస్ ఆఫ్ ద వెదర్, మన ఈ హాట్ వెదర్ కానీ స్వెట్ వల్ల కానీ, లేదా ఈ వైట్ డిశ్చార్జెస్ ఎక్కువ ఉండడము, అండ్ కొద్దిగా సెక్షువల్ హైజీన్ అంటే ఇమీడియట్ ఇంటర్ కోర్స్ తర్వాత ముందు వాష్ చేసుకోకపోవడము, అండ్ మేల్ హైజీన్ ఫీమేల్ హైజీన్, ఈ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల చాలా వరకు ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తాయన్నమాట. ఇన్ఫెక్షన్ కాస్త యూట్రస్ నుంచి మెల్లిగా ట్యూబ్స్లోకి సోకుతుంది. దానివల్ల ట్యూబల్ బ్లాక్స్ ఏర్పడే అవకాశం ఉండొచ్చు. అలాగే అబార్షన్స్ వన్ ఆఫ్ ద రీజన్. సో ఇవన్నీ ట్యూబల్ బ్లాక్స్కి కారణాలు. రైట్, ఒక కాలర్ రెడీ గురించి కాల్ తీసుకున్నాం. నాగర్ కర్నూలు నుంచి రోహిణి గారు, నమస్తే అండి. రోహిణి గారు నమస్తే అండి. నమస్తే మేడం. రోహిణి నమస్తే అమ్మా, చెప్పండి మా. నమస్తే మేడం. నా ఏజ్ 36 మేడం. ఓకే. మ్యారేజ్ 10 years అవుతుంది. ఒక్కసారి కూడా కన్సీవ్ కాలేదు మేడం. ఓకే అండి, మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నారా రోహిణి గారు? చేయించున్నాం మేడం. వన్ సైడ్ రైట్ ట్యూబ్ బ్లాక్ ఉంది, లెఫ్ట్ ట్యూబ్ నార్మల్ ఉంది. ఓకే. లెఫ్ట్ ట్యూబ్ నార్మల్ ఉన్న సైడ్ ఓవరీ కూడా నార్మలే ఉంది. ఓకే, వెరీ గుడ్. అదే ఏజ్ ఎక్కువ అవుతుంది కదా, ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి? యా మీరు హస్బెండ్ ఎప్పుడైనా టెస్ట్ చేయించారా అండి, సిమెంట్ టెస్ట్ కౌంట్స్ అన్ని? 50 ఉంది అండి. తనదైతే బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. మీకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయమ్మా? మేడం రెగ్యులర్ గా ఉంటుంది మేడం. ఓకే. సో ఇలా చేస్తుంది 28-29 days. ఓకే, 28-29 days ఇస్ పర్ఫెక్ట్, దానికి ఏం ప్రాబ్లం లేదండి. సో పీరియడ్స్లో ఏం ఇష్యూ లేదు, హస్బెండ్ కౌంట్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి. ట్యూబ్స్లో చూసుకున్నట్టయితే 2 ట్యూబ్స్ కాకుండా సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉంది, ఇంకొక ట్యూబ్ అనేది ఓపెన్ ఉంది, లెఫ్ట్ ట్యూబ్ ఓపెన్ ఉంది, దాని సైడ్ ఓవరీ కూడా బాగుంది అంటున్నారు. సో మీకు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి 36 years కాబట్టి మీకు ట్యూబల్ ఇష్యూ కంటే కూడా
ఎగ్ క్వాలిటీలో కూడా ప్రాబ్లం ఉంటుందండి. బికాస్ ఆఫ్టర్ 35 ఫీమేల్స్లో ఆఫ్టర్ 35 వచ్చేసి ఎగ్ నంబర్స్ అండ్ ఎగ్ క్వాలిటీ రెండు కూడా డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ట్యూబ్ ఓపెన్ ఉన్నప్పటికీ రిలీజ్ అయిన ఎగ్ క్వాలిటీ బాగలేకపోయినా మనకి ఎంబ్రియో ఫార్మేషన్ కానీ ప్రెగ్నెన్సీ కానీ రాదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ట్యూబ్ టెస్ట్లో ఓపెన్ ఉందా లేదా అని మాత్రమే చెక్ చేస్తామండి. కానీ ట్యూబల్ ఫంక్షన్ అంటే ట్యూబ్ అసలు ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉందా ఇది తెలుసుకోవడానికి మన దగ్గర టెస్ట్ ఉండదన్నమాట. సో మీరు ఇంకా డిలే చేయకుండా సింగిల్ ట్యూబ్లో ఆల్రెడీ 36 ఇయర్స్ టైం అయిపోతుంది కాబట్టి ఒక్కసారి IUI పద్ధతి లెఫ్ట్ సైడ్ ఎగ్ రిలీజ్ అయినప్పుడు IUI పద్ధతి ఒకసారి ట్రై చేసి చూడండి. అది వర్కౌట్ అవ్వలేదు అనుకుంటే మాత్రం ఇమీడియట్గా IVFకి వెళ్ళిపోతే బెటర్ అండి. బికాజ్ ఇక్కడ మనకి ఏజ్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు కన్సీవ్ అవ్వడం చాలా ముఖ్యం. రైట్. అలాగే అంటే ట్యూబల్ బ్లాక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు ట్యూబల్ బ్లాక్స్? కరెక్ట్. సో ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయా లేదా మాకు ఉన్నాయా అని మీరు చాలా మందికి డౌట్స్ ఉంటాయి. కన్సీవ్ అవ్వట్లేదు అంటే మాకేమైనా బ్లాక్స్ ఉన్నాయా అనుకుంటూ ఉంటారు. సో ఇది కనుక్కోవడానికి మన దగ్గర టెస్ట్లు ఉంటాయండి. సో అసలు సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా మనకి ఏమైనా తెలుస్తుందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యూబల్ బ్లాక్స్కి మనకి ఏమీ సిమ్టమ్స్ ఉండవండి. మనం హెల్తీగా ఉండొచ్చు, ఫిట్ కూడా అన్నీ కరెక్ట్గా ఉన్నప్పటికీ ట్యూబల్ బ్లాక్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. సో ఏ సిమ్టమాటిక్ నుంచి సివియర్ సిమ్టమ్స్, కొంతమందికి టీబీ ఊపిరితిత్తులకు టీబీ వచ్చినా అది ఒక్కొక్కసారి గర్భాశయానికి అంటుకునే ఛాన్స్ ఉండొచ్చు. దీనివల్ల కూడా ట్యూబల్ బ్లాక్స్ ఏర్పడతాయి. అండ్ చాలా కొంతమందికి అబార్షన్స్ ఎక్కడో రిమోట్ ఏరియాస్లో ఊర్లలో కొంతమంది ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్స్ అబార్షన్స్ చేసినట్టయితే వాళ్ళు ప్రాపర్ టెక్నిక్ తెలియకుండా చేయడం వల్ల గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఏర్పడి అది కూడా ట్యూబ్స్కి వెళ్ళొచ్చు. సో మరి ఎలా తెలుసుకోవాలి అంటే ట్యూబ్ టెస్ట్ ఉంటాయండి. ఒకటి HSG, ఒకటి SIS అండ్ గోల్డ్ స్టాండర్డ్ అంటే పర్ఫెక్ట్గా మనం కనుక్కునేది లాప్రోస్కోపీ ద్వారా అనమాట. సో ప్రతి ఫర్టిలిటీ క్లినిక్లో అండ్ గైనకాలజిస్ట్ దగ్గర మనకి ట్యూబ్ టెస్ట్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. మీరు మ్యారేజ్ అయ్యి అన్నీ బాగుండి ఇంకా కన్సీవ్ అవ్వట్లేదు అన్నప్పుడు ఒక్కసారి మీరు ట్యూబ్స్ చెక్ చేయించుకోండి. అది చాలా ఇంపార్టెంట్. సింపుల్ టెక్నిక్ ద్వారా 5 to 10 మినిట్స్లో మీకు ఇమ్మీడియట్గా రిజల్ట్ వచ్చేస్తుంది. ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని తెలిసిపోతుంది అనమాట. సో సింపుల్ ట్యూబ్ టెస్ట్ చేసుకున్న తర్వాత కూడా చాలామంది కపుల్స్ కన్సీవ్ అవ్వడం మేము చూసాం. సో ట్యూబ్ టెస్ట్ ఇది వరకు చేయించుకోలేదు అనుకున్నట్టయితే డెఫినెట్లీ ఒకసారి చూడండి అండ్ మీ ఫర్దర్ డీటెయిల్స్ అన్ని మీ గైనకాలజిస్ట్ దగ్గర అప్రోచ్ అవ్వచ్చు. రైట్ మ్యామ్. అలాగే అంటే ట్యూబల్ బ్లాక్స్ ఉన్నట్టు మనం గుర్తించడం కష్టం అని చెప్తున్నారు. అంటే రెగ్యులర్ హెల్దీ లైఫ్ స్టైలే ఉంటుంది కానీ ఉంటాయి అని చెప్పి. కరెక్ట్. సో అలాంటప్పుడు గుర్తించడం ఎలా అంటారంటే నార్మల్ హెల్దీగా ఉన్నామని తెలిసి టెస్ట్కి వెళ్ళరు కదా. సో ఎప్పుడు టెస్ట్కి వెళ్ళాలంటారు? సో వీళ్ళకి ఏంటంటే ఓన్లీ ఇన్ఫర్టిలిటీ అది ఒక్కటే ఉంటుంది, సంతానం కలగదు. బాడీ వైజ్ హెల్త్ వైజ్ అన్నీ నార్మల్గా ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ ఉండవు, వైట్ డిశ్చార్జ్ ఉండదు, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండదు, అంతా బాగుంటుంది కానీ పిల్లలు కలగరు. సో ఇలాంటి వాళ్ళలో ఏంటంటే సైలెంట్ బ్లాక్స్, కొన్ని బ్యాక్టీరియా నిస్సీరియా, గొనోరియా ఈ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే సైలెంట్గా ట్యూబ్స్ని బ్లాక్ చేసేస్తాయి అనమాట. సో ఇది ఏసిమ్టమాటిక్గా జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయాక సంతానం కలగట్లేదు అన్నప్పుడు చెక్ చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది బ్లాక్స్ ఉన్నట్టు. సో ఎవరైనా కానీ 2 to 3 years వెయిట్ చేసి ఇంకా సంతానం అవ్వట్లేదు, వేరే అన్ని టెస్ట్లు హస్బెండ్ సీమెన్ నార్మల్ ఉండి, వైఫ్లో ఎగ్ నంబర్స్ కరెక్ట్గా ఉండి, గర్భాశయం అంతా కరెక్ట్ ఉండి ఇంకా అవ్వట్లేదు అన్నప్పుడు మాత్రం వీళ్ళు ట్యూబ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. సో వీళ్ళల్లో ఇమీడియట్గా మనకి అవుతారా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. సో బ్లాక్ ఉంటే ఏం చేయొచ్చు, నెక్స్ట్ స్టెప్ IVFకి వెళ్ళాలా, ఒకవేళ ఒక్కొక్కసారి ట్యూబ్ టెస్ట్ ద్వారా కూడా అది థెరప్యూటిక్ కూడా అనమాట. టెస్ట్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని బ్లాక్స్ చిన్న బ్లాక్స్ అనేవి క్లియర్ అవుతాయి. సో దానివల్ల కూడా సంతానం మీకు తొందరగా కలిగే ఛాన్స్ ఉంటుంది. రైట్. అలాగే అంటే ట్యూబల్ బ్లాక్స్ వన్ సైడ్ బ్లాకేజ్ ఉన్నప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది కష్టం అంటారా? సో ఇప్పుడు ఎలా అంటే మనకి ఫీమేల్లో ఎవ్రీ మంత్ ఒక ఎగ్ విడుదల అవుతుందండి. సో ఆ ఎగ్ విడుదలైన తర్వాత అది ఫర్టిలైజ్ అయితే ప్రెగ్నెన్సీ వస్తుంది, ఫర్టిలైజ్ అవ్వకపోతే పీరియడ్ వచ్చేస్తుంది. సో అట్లా 1 yearలో 12 months ఉంటాయి కాబట్టి 12 times తనకి ఒక ఫీమేల్కి 12 times ఉందన్నమాట ఛాన్స్ టు బికమ్ ప్రెగ్నెంట్ ఇన్ 1 year. సింగిల్ ట్యూబ్ బ్లాక్ అయినప్పుడు 6 times ప్రెగ్నెన్సీ ఛాన్స్ తగ్గిపోయింది. సో 50% ఆఫ్ యువర్ ఛాన్స్ ఆఫ్ బికమింగ్ ప్రెగ్నెంట్ ఈస్ గాన్. యూ హ్యావ్ ఓన్లీ 50% ఛాన్స్. అంటే ఏ సైడ్ అయితే ఓపెన్ ఉందో ఆ సైడ్ ఓవ్యులేట్ అయినప్పుడు మాత్రమే మీరు కన్సీవ్ అవ్వగలుగుతారు. ఛాన్స్ డ్రాప్ అయిందే తప్ప డెఫినెట్లీ నో అని చెప్పలేమండి. సింగిల్ ట్యూబ్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా కన్సీవ్ అవ్వచ్చు. కొద్దిగా ప్రాపర్ గైడెన్స్తో మీరు
తొందరగా అప్రోచ్ అయ్యి ఒక ఫర్టిలిటీ డాక్టర్ని అప్రోచ్ అయ్యి కరెక్ట్గా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే కొద్దిగా తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్యూబల్ బ్లాక్స్ని మనం గుర్తించాలి అన్నప్పుడు హెల్దీగా ఉన్నా కూడా తెలియదు అని చెప్తున్నారు. సో వన్ సైడ్ బ్లాకేజ్ ఉన్నప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది. సో టూ సైడ్ బ్లాకేజ్ ఉన్నప్పుడు కంపల్సరీ ఐవీఎఫ్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. ఓకే, సో కంపల్సరీ ఐవీఎఫ్ వెళ్ళాలంటారా? అంతే అండి. సో టూ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు ఏంటంటే ఎగ్ అండ్ స్పర్మ్ కలవడానికి మధ్యలో ఒక గోడలాగా ఏర్పడిపోతుంది ట్యూబ్లో. సో స్పర్మ్ అనేది వెజైనా నుంచి యూట్రస్కి రావాలండి, అదే ఎగ్ అనేది ఫెలోపియన్ ట్యూబ్కి అవతల వైపు, సో లేటరల్ సైడ్ నుంచి రావాలి. సో రెండు వచ్చే వేస్ డిఫరెంట్ వేస్. సో అవి రెండు రావాల్సింది ట్యూబ్లోకి. ఆ ట్యూబ్లో మధ్యలో బ్లాక్ ఏర్పడినప్పుడు రెండు కలవడానికి అవకాశం లేదు. సో అట్లా లేనప్పుడు మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండవన్నమాట. సో మరి ఇలాంటప్పుడు ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ ద్వారా ఎలా వస్తుంది అంటే వీళ్ళలో మనం ఎగ్ ట్యూబ్లోకి వెళ్ళిపోకుండా బయటికి పికప్ చేసుకుంటామండి. సో ఐవీఎఫ్లో ఇంజెక్షన్స్ అన్నీ ఇచ్చి ఎగ్స్ని బాగా మెచ్యూర్గా చేసి చిన్న నీడిల్ వేసి ఎగ్స్ అన్నీ బయటికి తీసుకుంటాం అనమాట. సో ఈ తీసుకున్న ఎగ్స్ని మనం హస్బెండ్ ఫర్మ్తో కలిపి ఫామ్ చేసుకున్నది ఎంబ్రియో, దాన్ని మనం ఫ్రీజింగ్లో పెట్టేస్తాం. సో ఈ ఎంబ్రియోని మనం డైరెక్ట్ వెజైనా నుంచి తీసుకొచ్చి యూట్రస్లో ఇంప్లాంట్ చేస్తామన్నమాట. సో దీనివల్ల మనకి ట్యూబ్ అనేది బైపాస్ చేస్తున్నాం ఈ టోటల్ ప్రాసెస్లో. సో దీనివల్ల వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉండొచ్చు ఐవీఎఫ్లో. రైట్. అలాగంటే ఒకసారి ఐవీఎఫ్కి వెళ్ళాలి అన్నప్పుడు ఎన్ని సైకిల్స్ వరకు ఒక కపుల్ ట్రై చేయొచ్చు అని అంటారు? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యూబల్ బ్లాక్ అని డిటెక్ట్ అయిన వెంటనే అది మేబీ 1 or 2 times ఒకసారి క్యాన్యులేషన్ అంటే ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్యులేషన్ అనే ప్రాసెస్ ఒకటి ఉంటుందండి. ఆ ప్రొసీజర్ ద్వారా ఏమైనా ఓపెన్ అవుతుందా లేదా వీ కెన్ ట్రై. మోస్ట్లీ చాలా బ్లాక్స్ క్లియర్ చేయడం కష్టం అండి. సో ఒకసారి ట్యూబల్ క్యాన్యులేషన్ చేసుకున్నా కూడా ఓపెన్ అవ్వట్లేదు అని తెలిసిపోతే మాత్రం డిలే చేయకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం వెంటనే ఐవీఎఫ్ వెళ్ళిపోతే బెటర్. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ట్యూబల్ బ్లాక్ అనేది పర్మనెంట్ డ్యామేజ్. సో ఫస్ట్ ఐవీఎఫ్ అయితే మళ్ళీ సెకండ్ కూడా ఐవీఎఫ్ఏనా అంటే డెఫినెట్లీ ట్యూబల్ బ్లాక్ అనేది పర్మనెంట్ కాబట్టి సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా మీరు ఐవీఎఫ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అదే ఒక్కొక్కసారి ఏంటంటే మేబీ ఇన్ఫెక్షన్ తగ్గిపోయో తర్వాత ట్యూబ్స్ బాగా అయిపోయో ట్యూబ్ క్లియర్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత బ్లాకేజెస్ క్లియర్ అవ్వచ్చు, వాళ్ళు మళ్ళీ న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేవి మనం ఎప్పటికప్పుడు ఒకసారి అయినా కూడా మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకునే ఐవీఎఫ్కి వెళ్తే బెటర్. సో రైట్. అలాగే ఐవీఎఫ్ ఎవరికి సజెస్ట్ చేస్తారు, ఐయుఐ ఎవరికి సజెస్ట్ చేస్తారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐయుఐ అండ్ ఐఎఫ్? ఓకే, సో ఐయుఐ అనేది మనం నార్మల్ టర్మ్స్లో మన దగ్గరికి వచ్చే పేషెంట్స్కి మనం ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో 2 రకాలని చెప్తామండి. ఒకటి స్మాల్ ప్రొసీజర్ అంటే చిన్న పద్ధతి ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. దీంట్లో ఏమీ లేదండి, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు న్యాచురల్ ప్రాసెస్. కాకపోతే ద డే ఆఫ్ ఎగ్ రిలీజ్ ఓవ్యులేషన్ జరిగే డే మాత్రం హస్బెండ్ స్పర్మ్ శాంపుల్ వాళ్ళు న్యాచురల్గా కలవకుండా ఫర్టిలిటీ డాక్టర్స్ తీసుకొని దాన్ని ప్యూరిఫై చేసి వాష్ చేసి సెమెన్ శాంపుల్ యూట్రస్ లోపల వేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఐయుఐ అంతే. వెజైనాలో ఉండే శాంపుల్ న్యాచురల్గా మనం యూట్రస్ లోపల తెచ్చి వేస్తాం కాబట్టి వేస్టేజ్ అనేది ఉండదు అండ్ టోటల్ శాంపుల్ విల్ బి ఇన్సైడ్ ద యూట్రస్. సో మోర్ స్పర్మ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ద ఎగ్ టు ఫర్టిలైజ్. సో దీనివల్ల కొద్దిగా న్యాచురల్ కంటే ఒక 20-30% ఛాన్సెస్ బాగుంటాయి అన్నమాట కన్సీవ్ అవ్వడానికి. ఇప్పుడు ఐవీఎఫ్లో ఏం చేస్తాం మనము, స్పర్మ్ని డైరెక్ట్గా ఎగ్ లోపలే వేస్తున్నామండి. ఈ ఐయుఐలో ఓన్లీ స్పర్మ్స్ని వెజైనా నుంచి కాక ఒక స్టెప్ ముందుకెళ్ళి యూట్రస్లో వదిలేస్తున్నాం అంతే. బట్ ద రెస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ సేమ్. ట్యూబ్స్లోంచి ఎగ్ రావాలి, ఫర్టిలైజ్ అవ్వాలి, అది అంతా సేమ్. ఐవీఎఫ్లో మాత్రం మనం ఎగ్స్ బయటికి తీస్తాము, స్పర్మ్స్ బయటికి తీస్తాము. మైక్రోస్కోప్ కింద ల్యాబ్లో ఎగ్ అండ్ స్పర్మ్ని మనం ఫర్టిలైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఎంబ్రియాలజిస్ట్ అనే వాళ్ళు చేస్తారనమాట. ఎంబ్రియాలజిస్ట్ ఆర్ యాక్చువల్లీ ద హీరోస్ బిహైండ్ ద స్క్రీన్ వీల్. సో వీళ్ళు చేసే ప్రొసీజర్ ఇది చాలా డెలికేట్ ప్రాసెస్ అండి, స్పర్మ్ని ఎగ్ లోపల వేయడం. సో ఈ ప్రాసెస్ ఇక్సీ అంటారనమాట దీన్ని. సో దీంట్లో సక్సెస్ రేట్ వచ్చేసి మనకు 70% దాకా ఉంటుందండి. సో ఐయుఐకి ఐవీఎఫ్కి ఇలా ఎంతైతే టెక్నాలజీ డిఫరెన్స్ ఉందో కాస్ట్ వైజ్ కూడా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో సక్సెస్ రేటు బాగుంటుంది అండ్ లైఫ్ బర్త్ రేట్ కూడా మనకు ఐవీఎఫ్లో చాలా బాగుంటుంది అనమాట. రైట్, ఒక కాల్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నాగర్ కర్నూలు నుంచి లక్ష్మి గారు, నమస్తే అండి. మేడం మాకు పీసీఓడి ఉంది, థైరాయిడ్ ఉంది మేడం. ఓకే అమ్మా, 64 కిలోలు ఉన్న పీసీఓడి ఉంది. ఓకే నాన్న, ఎప్పటి నుంచి? 3 సంవత్సరాలు అవుతుంది మేడం. థైరాయిడ్ గానే ఉంది, బరువు 44 ఉన్నా మేడం. ఓకే ఓకే, మీరు వయసు ఎంత అండి? 27 ఉంది మేడం.
మళ్ళీ హెయిర్ కానీ వచ్చినాయి మేడం ఇక్కడ. ఓకే, పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయమ్మా మీకు? టాబ్లెట్లు వేస్తే వస్తుంది, లేకుంటే లేదు మేడం. ఓకే, సో మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే పీసీఓడి చాలా సివియర్ ఫామ్లో అనిపిస్తుంది. ట్యాబ్లెట్స్ వేస్తేనే విత్డ్రావల్ బ్లీడ్ వస్తుంది అంటే చాలా రెసిస్టెంట్ అయిపోయింది. మీరు బరువు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. సో పీసీఓడికి మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి ఎక్సర్సైజ్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండి. సో మీరు ఫుడ్లో చేంజెస్ చేసుకోవాలి. జంక్ ఫుడ్ తినడము, తర్వాత ఆయిలీ ఫుడ్, ఫ్యాట్ రిలేటెడ్ ఏదైనా కూడా కొంచెం కట్ డౌన్ చేసుకుంటే బెటరు. అండ్ అన్నం కూడా మీరు వైట్ రైస్ కూడా ఒక పూట చేసి, తర్వాత డయాబెటిక్స్ వాళ్ళు ఎలా అయితే డైట్ తీసుకుంటారో అలాంటి డైట్ పీసీఓడి వాళ్ళు ఫాలో అయితే చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ మీరు ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఎక్సర్సైజ్ అంటే చాలామంది మేడం మేము డైలీ వాకింగ్ చేస్తాము అని చెప్తారు. వాకింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎక్సర్సైజ్ అండి. వాకింగ్ అనేది జస్ట్ మీ రిలాక్సేషన్ కోసము, బాడీ ఫిట్ ఉండడానికి చేస్తారు. కానీ ఎక్సర్సైజ్ వల్ల ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ కావాలి కాబట్టి పీసీఓడి వాళ్ళలో ఎక్సర్సైజ్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. అండ్ ఎంతసేపు పర్ డే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ బాడీకి. మీరు 1 or 1.5 kg తగ్గినా ఒక 1 monthలో డెఫినెట్లీ మీకు పీరియడ్స్ సరిగ్గా వస్తాయి. వన్స్ పీరియడ్స్ ప్రాపర్గా వచ్చినప్పుడు వెంటనే మీరు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ వీళ్ళకి ఎగ్ పెరగడం, రిలీజ్ అవ్వడం న్యాచురల్గా జరగడం కష్టం అనమాట పీసీఓ వాళ్ళల్లో. కొద్దిగా సపోర్ట్ ఉండి, మెడికేషన్ సపోర్ట్, ఇంజెక్షన్స్ ద్వారానే ఎగ్ విడుదలయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇలా న్యాచురల్గా వెయిట్ చేయకుండా ఒకసారి డాక్టర్ని అప్రోచ్ అయితే వాళ్ళు మీకు గైడ్ చేస్తారండి. సో పీసీఓడి ఉన్నా, థైరాయిడ్ ఉన్నా రెండు కూడా కంప్లీట్లీ ట్యాకిల్ చేయొచ్చు ప్రాబ్లమ్స్. థైరాయిడ్కి మెడికేషన్ వాడి పీసీఓడిలో మీరు చేయాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్లీ మీరు ప్రెగ్నెంట్ అవుతారండి. నెక్స్ట్ కాల్ తీసుకున్నాం అండి. విజయవాడ నుంచి రమేష్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. మేడం యాక్చువల్లీ మాకు మ్యారేజ్ 1 year అవుతుంది మేడం. ఓకే అండి. 1 year అవుతుంది. యాక్చువల్లీ మా మేడంకు రెగ్యులర్ పీరియడ్. ఓకే. యాక్చువల్లీ నాకు సెమను వచ్చేసి 50% మోటిలిటీ. మోటిలిటీ కొంచెం తగ్గిందని చెప్పారా అండి? మోటిలిటీ 50%, కౌంట్ 50% ఉంది. ఓకే ఓకే, అంటే మీకు రిపోర్ట్ చెప్పండి. మా మేడంకు ఇట్లా రెగ్యులర్ పీరియడ్ మనం కలిసినప్పుడు మిస్ అవుతుంది. మిస్ అయిన 1 week ఇట్లా గడ్డలుగా పీరియడ్ అవుతుంది. అలా ఎన్నిసార్లు అయిందండి? ఒక 3 times ఇట్లా అయింది. ఓకే, మీది మేనరికంలో పెళ్ళా అండి? లేదు మేడం, లేదు. మేనరికం ఏం లేదు. వయసు ఎంత ఉంటుందండి మీది, మీ వైఫ్ది? నాకు 25, మా వైఫ్ 19. ఓ 19 years. ఓకే ఫైన్ సార్, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. కొద్దిగా మనం కన్సీవ్ అయ్యే ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ ఒకటి వేసుకుంటే ఇట్లా అబార్షన్స్ కాకుండా, మీరు చెప్పేది ఏంటంటే పీరియడ్ కొంచెం డిలే అయ్యి తర్వాత గడ్డల్లాగా పడుతుందని చెప్తున్నారు. ప్రాబబ్లీ అన్హెల్దీ ప్రెగ్నెన్సీ ఉన్నా, ఏమన్నా అబార్ట్ అయినట్టుగా ఫీచర్స్ చెప్తున్నారు మీరు. ఈ ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల ఈ అబార్షన్స్ ప్రివెంట్ అవుతాయి. అండ్ ఇంకొకటి సెమెన్ కౌంట్లో కూడా కొంచెము మొటిలిటీ ఇది ఇష్యూ ఉన్నట్టుగా అంటున్నారు. మీరు కూడా మెడిసిన్స్ యూస్ చేస్తే స్పర్మ్ హెల్త్ కూడా బాగుంటుంది. స్పర్మ్ హెల్త్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా మనకి ఇట్లా అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే 1 week కానీ 10 days అవుతుంది, డిలే అవుతుంది, కానీ వెంటనే పీరియడ్స్ వచ్చేస్తాయి అనమాట. సో మీరు స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఏమన్నా అలవాట్లున్నా కొంచెం కట్ డౌన్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ స్పర్మ్ హెల్త్ అందులో ఇంప్రూవ్ అవుతుంది. అండ్ హెల్దీ ఫుడ్, ఈ సమ్మర్స్లో డీహైడ్రేషన్ కూడా బాగా ఉంటుంది. అండ్ హీట్ ఈజ్ అన్ ఎనిమీ ఫర్ స్పర్మ్ అనమాట. సో ఎంత కూల్గా ఉంటే, టెస్టిస్ ఎంత కూల్ టెంపరేచర్లో ఉంటే అంత బాగా స్పర్మ్స్ రిలీజ్ చేస్తుంది. సో మీరు ఇది ఒక్కటి ట్రై చేయండి, లైఫ్ స్టైల్ కొద్దిగా మాడిఫై చేసుకోండి. అండ్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ ఒకటి యూస్ చేయడం స్టార్ట్ చేయండి. డెఫినెట్లీ మీకు కొంచెం ఒక 2-3 months టైం పడుతుంది, కానీ డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ బాగా నిలుస్తుందండి. రైట్. అలాగే డాక్టర్ గారు, పీసీఓడి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆ జాగ్రత్తలు పాటించాలంటారా ఫర్టిలైజేషన్ రావడం కోసం అంటారు? ఎస్. సో పీసీఓడిలో ఏంటంటే అందరూ లావుగా ఉండరండి. కొంతమంది లావు ఉంటారు, కొంతమంది సన్నగా కూడా ఉంటారు. సో ఇదేంటంటే సన్నగా ఉండే వాళ్ళకు కూడా పీసీఓడి ఎందుకు ఉంది అంటే వాళ్ళకు జెనెటిక్, అంటే జీన్స్లోనే అది వాళ్ళకి పీసీఓడి జీన్స్ అనేవి ఉంటాయి. సో దానివల్ల వాళ్ళకు ఉంటుందన్నమాట. అదే మిగిలిన వాళ్ళు లావ్ అవ్వడం వల్ల, అంటే బాగా లేజీ లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఊరికే కంప్యూటర్స్ ముందు సాఫ్ట్వేర్ జాబ్స్ ఇలాంటివి ఉండడం వల్ల, వాళ్ళకి యాక్టివిటీ ఉండకపోవడం వల్ల లావ్ అవుతున్నారు అనమాట. వీళ్ళు మాత్రం వెయిట్ లాస్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి పీసీఓడి కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థిన్ పీసీఓ వాళ్ళలో జీన్సే ప్రాబ్లం కాబట్టి వీళ్ళకి కొద్దిగా డిఫికల్ట్ అండి మేనేజ్ చేయడము. బట్ ఇద్దరికీ కూడా మనం మెడిసిన్స్ ఉంటాయండి. కొద్దిగా మెడిసిన్ సపోర్ట్ ద్వారా ఎగ్ రిలీజ్ చేయొచ్చు మనము.
వన్స్ ఎగ్ రిలీజ్ అయింది అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ పొందడమే డిఫికల్ట్ కాదు. వీళ్ళకి కొద్దిగా ప్రెగ్నెన్సీలో కూడా సపోర్ట్ కంటిన్యూగా ఉంటేనే బెటర్ అండి, ఎందుకంటే రిస్క్ ఆఫ్ అబార్షన్స్ ఎక్కువ పీసీఓ వాళ్ళల్లో. సో ప్రెగ్నెన్సీలో మంచి సపోర్ట్ తీసుకోవాలి, ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ కానీ లేదా టాబ్లెట్స్ కానీ వేసుకొని కొద్దిగా డాక్టర్తో క్లోజ్ మానిటరింగ్లో ఉంటే వీళ్ళతో కూడా ఎక్కువ ప్రాబ్లం ఏమి ఉండదండి. రైట్. అలా అంటే పీసీఓడి ఉన్న వాళ్ళు ట్రైమిస్టర్ వరకు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందా, త్రూ అవుట్ పీరియడ్ ఉండాలంట? యా, సో ఫస్ట్ ట్రైమిస్టర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే అబార్షన్స్ అవ్వడము, లేదా జస్ట్ డిలే అయ్యి మళ్ళీ వెంటనే పడిపోవడము, బ్లీడ్ కావడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ నుంచే మనము దీనికి తగిన ఏదైనా మెట్ఫార్మిన్ కానీ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేసే మెడిసిన్స్ తీసుకుంటే వీళ్ళలో ఫస్ట్ ట్రైమిస్టర్లో ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయండి. అండ్ ఇంకోటి పీసీఓ వాళ్ళల్లో ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. బికాస్ పీసీఓడి వాళ్ళల్లో గ్లూకోజ్ ఇంటాలరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ ప్రెగ్నెన్సీలోనే 8th మంత్లో కానీ 9th మంత్లో అట్లా వీళ్ళకే మళ్ళీ షుగర్ వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. సో వాళ్ళు కూడా షుగర్ టెస్టింగ్ అనేది రిపీటెడ్గా చేసుకోవాలి. అండ్ ఎక్కువ బరువు పెరగడానికి కూడా వీళ్ళని అలౌ చేయమన్నమాట. సో ఒబీస్ ఉన్నవాళ్ళు మళ్ళీ తర్వాత వాటర్ బ్రేక్ అవ్వడము, ఎర్లీగా ఇన్ఫెక్షన్స్ రావడము, ఎర్లీ డెలివరీస్ అవ్వడం, ప్రీటర్మ్ డెలివరీస్, ఇవన్నీ రిస్క్స్ కూడా వీళ్ళలో ఉండొచ్చు అనమాట. సో త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ పీసీఓడి వాళ్ళు కొద్దిగా క్లోజ్ మానిటరింగ్ ఉంటేనే బెటర్. రైట్. ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. కర్నూలు నుంచి గీత గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే, డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. హలో మేడం. గీత నమస్తే అమ్మా, చెప్పండి. మేడం, 2 బేబీస్ మేడం. ఓకే. పుడితేనే చనిపోయినారు మేడం. ఫస్ట్ కడుపులోనే చనిపోయినాడు. ఓకే. తర్వాత ఏ రోజు బతికి మళ్ళీ చనిపోయినారు మేడం. అంటే ప్రాబ్లం ఏమని చెప్పారండి బేబీస్లో? ఏమని చెప్పలేదు మేడం, మామూలుగా అంటే గుండె ఎక్కువ కొట్టుకుంటుంది అని. ఇప్పుడు 3 months అయింది మేడం డెలివరీ అయ్యి. రెండు నార్మల్ డెలివరీసేనా అండి? లేదు మేడం, సిజరీనా. ఓకే, అంటే సిజేరియన్ అంటే మీకు పిడియాట్రిషియన్ చూసి చెప్పుంటారు కదా బేబీలో ఏం ప్రాబ్లం ఉందనేది? ఏం చెప్పలేదు మేడం. ఎన్ని మంత్స్కి అయిందండి? 9 monthsకి అయినాయా 2 డెలివరీస్? ఎర్లీగా అయ్యాయా? ఒకటి 8 months అయింది మేడం. ఓకే. అంటే కడుపులోనే చనిపోయినాడు బాబు. ఉమ్మనీరు ఏమైనా తక్కువ ఉంది, బీపీ రావడము, ఇట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్? లేదు మేడం, ఏమీ లేదు. ఓకే. ఫస్ట్ అయితే ఏం లేదు, సెకండ్ అయితే ఉమ్మనీరు కొంచెం ఎక్కువ ఉంది ఓకే అని చెప్తున్నారు మేడం. ఓకే ఓకే. మీకు షుగర్ ఏమైనా వచ్చిందా అండి ప్రెగ్నెన్సీలో? ఏం మేడం? షుగర్ అటాక్ ఏమైనా వచ్చిందా ప్రెగ్నెన్సీలో? లేదు మేడం, నార్మల్గా ఉంది మేడం. నార్మల్గానే ఉంది. మీది మేనరికంలో మ్యారేజ్ కానీ టిఫా స్కానింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టు చెప్పారా? కాల్ కట్ అయింది. ఓకే. సో ఇట్లా అంటే ఎందుకు ఇట్లా పుట్టి అవుతున్నారంటే డెఫినెట్లీ రీజన్ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గైనకాలజిస్ట్ని అడిగితే మనకు రీజన్ తెలుస్తుంది. ఏదో ఒక స్కాన్లో డెఫినెట్గా మనం పిక్ చేసుకోవచ్చు రీజన్ అనేది. ఇంకా చాలా వరకు ఒక్కొక్కసారి సడన్ ఫీటల్ డిమైజెస్ కూడా అవుతాయి. దానికి మోస్ట్ ఆఫ్ ద టైం రీజన్ వచ్చేసి అన్డిటెక్టెడ్ డయాబెటీస్ ఉంటుందండి. మదర్స్లో వాళ్ళు చాలామంది టెస్టులు చేయించుకోరు. షుగర్ టెస్ట్ కూడా ఫాస్టింగ్లోనే చేస్తేనే మనకు తెలుస్తుంది. ర్యాండమ్ టెస్ట్ చేయించుకోవడం వల్ల షుగర్ ఉంది లేనిది అర్థం కాదండి. సో ఇలా సడన్ డెత్ ఆఫ్ ద ఫీటస్కి ఒకటి గ్లూకోజ్ అంటే షుగర్ రావడం అనేది రీజను. మేబీ ఆ టెస్ట్ ఏమైనా చేయించుకుంటే మీకు తెలుస్తుందన్న ఒపీనియన్. అండ్ ఇంకొకసారి టిఫా స్కానింగ్ కూడా ప్రాపర్గా అందులో మ్యాక్సిమం అనామలీస్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇది ముందే మనకు 20 weeks లోపే ఐడెంటిఫై చేసుకోవచ్చు అన్ని డిసార్డర్స్. సో గైనకాలజిస్ట్తోని ఆల్రెడీ మీకు 2 times ఇలా అయింది కాబట్టి డెఫినెట్లీ నెక్స్ట్ టైం మీకు మెడికేషన్స్లో చేంజెస్ చేసి పెడతారు. అండ్ ఫస్ట్ నుంచే ఫాలో అప్ చేస్తూ కొద్దిగా ఎక్కువ సార్లు విజిట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ మెడికేషన్స్లో కూడా మీకు ఇలా అవ్వకుండా గ్లూకోజ్ సరిగా టాలరెన్స్ అన్నీ చూసుకునేటట్టుగా మెడికేషన్స్ అన్నీ పెడతారండి. సో 2 సార్లు అయింది అని మళ్ళీ డెఫినెట్గా అవ్వదు. ముందు నుంచే ఈసారి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు నుంచే మీరు మెడికేషన్ స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ హెల్దీ బేబీ వచ్చే అవకాశం ఉంటుంది మీకు. రైట్ శృతి గారు, ఇన్ఫర్టిలిటీకి సంబంధించి చాలా డౌట్స్ క్లియర్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారుగా, ఇది వాటి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.